ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఎక్కడైనా ఒక్క ఓటుతోని గెలవడం చూసారా? ఎస్, ఇది మన నిర్మల్ జిల్లాలోనే జరిగింది. అయితే మామ అమెరికా నుండి ఓటు వేయడానికి వచ్చి ఆ ఒక్క ఓటుతోనే కోడల్ని గెలిపించాడు. అయితే నిర్మల్ జిల్లాకి సంబంధించిన లోకేశ్వరం మండలంలో అయితే జరిగింది. బాగాపురం గ్రామ పంచాయతీలో జరిగిందనమాట ఈ సంఘటన. శ్రీవేద అనే అమ్మాయి సర్పంచ్ ఎన్నికలలో అయితే పోటీ చేసింది. అయితే 426 ఓటర్లు ఉండగా అందులో నుంచి 378 మంది ఓట్ చేస్తే శ్రీవేదకు 189 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా ఇంకొక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకి మాత్రం 188 సీట్లు వచ్చినాయి. అంటే ఒక్క ఓటుతోని శ్రీవేద గెలిచిందనమాట. నిజానికి ఆ ఒక్క ఓటు వేయడానికి వాళ్ళ మామయ్య హైదరాబాద్ లేదో విజయవాడను పక్క దగ్గర అమెరికా నుంచి వచ్చిండట. 4 రోజుల కిందట స్వగ్రామానికి వచ్చిన ఆయన అటు ఖచ్చితంగా శ్రీవేద గెలవాలి అని చెప్పేసి మామ ఓటు వేయడానికి వస్తే ఆ ఒక్క ఓటు తేడాతోనే గెలిచింది. ఇన్ కేస్ ఆ ఒక్క ఓటు పడకపోయి ఉంటే 188 అయ్యేది. అప్పుడు టాస్ వేసేవాళ్ళు. ఒక్కొక్కసారి అందులో లోస్కులు ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ రీఎలక్షన్ పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒక్కొక్కసారి టాస్ వేస్తారు, ఇంకోసారి రీఎలక్షన్ పెడతారు. అప్పుడు రావచ్చు రాకపోవచ్చు కదా. కానీ ఆయన ఒక్క ఓటు వేయడానికి అమెరికా నుండి వచ్చారు. కానీ ఇక్కడ మనం హైదరాబాద్లో వండుకుంటా మన తెలంగాణలో వండుకుంటా పక్క రాష్ట్రంకి ఓటేనికి బాధపడతాం కదా. అలాంటిది ఆయన అమెరికా నుంచి వచ్చిండు అంటే అట్లీస్ట్ ఒక 2-3 లక్షలైనా ఖర్చు అయి ఉంటుంది కదా ఆయనకు. ఇంకెక్కువనే ఖర్చు అయి ఉంటుంది మేబీ. అమెరికా నుంచి ఇటు ఇండియాకి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ. అంత ఖర్చు పెట్టుకొని మరీ ఆయన అయితే వచ్చిండనమాట. అసలు ఈ వార్త విన్నప్పటి నుంచి అందరూ కూడా ఏంటంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అరే ఆ ఒక్క ఓటుతో గెలిచింది, అసలు అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. నిజానికి మన ఓటు హక్కుని వినియోగించుకుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఎప్పుడైనా చూసారా? ఇదే కాకుండా ఈ సింగిల్ ఓట్లతో గెలవడము, సింగిల్ ఓట్లతో ఓడిపోవడం అనేది చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఎన్నికలలో మనం అంటూ ఉంటాం నా ఒక్క ఓటుతో ఏం తేడా వస్తుందని. తేడా విజయం పరాజయం అంతే. జస్ట్ సింపుల్ తేడా అనుకుంటాం. కానీ ఒక సక్సెస్ అవ్వాలి అన్న ఆ ఒక్క ఓటే, ఓడిపోవాలన్నా అదే, గెలవాలన్నా ఆ ఒక్క ఓటే. సో ఇదన్నమాట. అంటే నిజానికి చాలామందికి ఓటు అనేది కానివ్వండి, లేదా ఆ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది చాలామంది తెలియదు. ఎందుకంటే ఒక్క ఓట పోతే ఏంటి, నేను వేయకపోతే ఏమవుతుంది, నేను వేయకపోతే కొంపలేమన్నా మునుగుతాయి అంటే కొంపలేం మునుగవు. జస్ట్ అక్కడ మనుషుల ప్లేస్లో మారిపోతాయి అంతే. చూసారు కదా, 189, 188 జస్ట్ ఒక్కటే ఓటు తేడా. అది కూడా వాళ్ళ మామయ్య ఆ ఒక్క ఓటు వేయడంతోనే గెలిచాడు అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే ఒకటే ఓటు మహా అంటే 2 ఓట్లు ఉండుంటే అక్కడ విజయం సాధించామనుకుంటుండే. కానీ ఆ ఒక్క ఓటుతో గెలవడంతో కోడల్ని గెలిపించడానికే మామయ్య అమెరికా నుంచి దిగిన వెంటనే కోడలు సర్పంచ్ అయింది అని చెప్పేసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మెయిన్లీ నిర్మల్ జిల్లాకి సంబంధించిన లోకేశ్వరం మండలంలో బాగాపుర గ్రామ ప్రజలైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆ అమ్మాయికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు? మీకు తెలిసిన స్టోరీస్లలో ఎక్కడైనా సింగిల్ ఓట్తో గెలిచిన అభ్యర్థులు కానీ, అదేవిధంగా మీ ఏరియాలో సర్పంచులలో ఎలాంటివి నడిచాయి ఏంటనే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.